లేకపోతే యువత గురించి ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే మద్యానికి దూరంగా ఉండండి. మొన్న కూడా హిందుత్వానికి సంబంధించిన ర్యాలీల్లో మద్యాన్ని నిషేధించాలని చెప్పడం చాలా అంటే ఒక రకమైనటువంటి తన భావాల్ని పార్టీ కంటే భిన్నంగా అంటే ఒక వ్యక్తిగా ఎలా స్పందించాలో సిద్ధాంతాలకి కట్టుబడినటువంటి వ్యక్తిగా చెప్తూ ఉంటారు. సో ఇలాంటిది ఒక రకంగా నష్టం బీజేపీ పార్టీకి అని చెప్తున్నారు. సో ప్రధానంగా రామ్మోహన్ గారు మీరే ఉంటారు. రామ్మోహన్ గారు ఉన్నది కూడా ఊసిపోయినట్టు అయింది పరిస్థితి. రైట్. అంటే అసలు వాళ్ళకు ఏంటంటే పార్టీ పెరగొద్దు, ఎవరు నాయకత్వం ఏం అడగొద్దు, ఎవరన్నా కొత్త నాయకుడు తయారైతే మళ్ళీ వాళ్ళకి వచ్చే వాట అడుగుతాడు, టికెట్లలో కానీ ఎక్కడైనా కానీ నాకు అవకాశం కావాలంటారు. కాబట్టి కామన్గా అనాదిగా జరుగుతున్న పని భారతీయ జనతా పార్టీ సిస్టమ్ 3 దశాబ్దాలు కొనసాగుతుంది. అందుకే రాష్ట్రం ఈ రోజు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 3 సార్లు అధికారంలోకి వచ్చినా ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎందుకు ముందుకు పోలేదంటే, 2 అంకెల స్థానం ఎందుకు దాటలేదంటే ఇది ముఖ్య కారణం ఇదే. కార్యకర్తలు పని చేయలేరు, కేవలం రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవాలి నాయకులు. కొంతమంది మాత్రం ఆ నాయకులు పబ్బం గడుపుకోవడానికి కింది స్థాయి కార్యకర్తలను సమిధలుగా మారుస్తారు పార్టీ లోపల. ఫైనల్ గా ఏం చెప్తారు? ఎస్ రామ్మోహన్ గారు. ఇటు వాళ్ళ పార్టీ మరి నడ్డా గారు అందరూ ఊహించినట్టుగా నడ్డా గారు అయితే వారి యొక్క రాజీనామాను ఆమోదించకపోవచ్చు. ఏదో టీకాపులో తుఫాన్ మాదిరిగా సమస్య పోతుంది, మళ్ళీ వారు తీసుకుంటారు అనుకున్నారు అందరు. రాజకీయ పక్షాల్లో జరిగే చర్చ ఇది. కాకపోతే నడ్డా గారు వారి యొక్క ఆమోదాన్ని తెలిపినట్టు మరి ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకురో మరి పార్టీ అంతర్గతించాం కాబట్టి మనకి పెద్ద దానిగా మాట్లాడలేదు. పార్టీలో ఇది నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర స్థాయిలో కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో వారందరూ దీని గురించి ఆలోచన చేయండి సీరియస్ గా. ఎందుకంటే ఎందుకు ఇటువంటి చర్చ, ఒక కార్యకర్త ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే ఎందుకు పార్టీ పట్టించుకోలేదు అనే అంశాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సీరియస్ గా ఆలోచన చేయాలి. రాజకీయ పక్ష యువకుల్లో వాళ్ళ యొక్క జీవిత సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మన తెలంగాణ కోరిక ఎప్పుడైతే కేసీఆర్ గారు పోరాటం చేశారో చాలా మంది యువకులు ఎంతో తెలంగాణకు పోరాటం చేశారు. కాబట్టి మీరు అందరూ కూడా మనం తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సాధ్యమవుతుంది. ఎవరి నుంచి సాధ్యం కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ క్రియాశీల కార్యకర్తలు ఎవరైతే కమిట్మెంట్ తో పనిచేసే వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం పలుకుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కేంద్రాలకు అందరూ కూడా ఆహ్వానం పలుకుతాను. బహిరంగ మీరు అందరూ కూడా మా పార్టీలోకి రండి. మనం అందరం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి తెలంగాణలో భారతదేశంలో ఉన్నత స్థానం నిలబెడదాం. ఇప్పటికే హైదరాబాద్ మహానగరాన్ని ఐటీ హబ్ గా మార్చారు కేటీఆర్ గారు. పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఈ రోజు తెలంగాణ రాజధానిని మరి ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చే స్థాయిలో నిలబెట్టింది. కాబట్టి మన ఆశలు మన యొక్క నెక్స్ట్ జనరేషన్ కు ఎంతో ఉపయోగపడుతుంది ఇదంతా. దయచేసి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందిగా మేము ఆరంభిస్తాము. రైట్. శివలాల్ గారు మీరేం చెప్తారు? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఒకటి ఏమంటే అయితే బీజేపీ కార్యకర్తలు కానీ ఒక 20-30 ఏళ్ల నుంచి పార్టీ ఉంటారు కానీ మన రాజా సింగ్ అంటే ఒక అభిమానం ఉంటారు. రెండోది బండి సంజయ్ గారు అధ్యక్షతన ఉన్నప్పుడు బీజేపీ కార్యకర్తలంతా ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. కానీ మళ్ళా అదే బండి సంజయ్ ని పక్కన కిషన్ రెడ్డి గారిని పెడితే కార్యకర్తలంతా విసుక్కున్నారు. బీజేపీలో ఒక 20-30 ఏళ్ళ పనిచేసిన కార్యకర్తలు నాయకులు నాకు పరిచయం. వాళ్ళంతా అరే మంచిగా అగ్రెసివ్ ఉన్న లీడర్ ని తీసేసి మొత్తానికి ఈయన మాట్లాడు అదే కట్టేరు కదా పాము రావద్దు అనే రకంగా ముఠా వ్యక్తి తీసుకుంటే అధ్యక్షం చేసిన ఇది మొత్తానికి ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి బెనిఫిట్ అవుతుంది అనే రకంగా